దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గత వారం ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సారిపల్లి రమణ గారు మనతో పంచుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలు. అవి సమాజంలో ఎందరికో ఒక స్ఫూర్తి. వారి మానవతకు నమస్సులు. ఇంకా వారు చేస్తున్న ఎన్నో రకాల సేవా కార్యక్రమాల గురించి ఈ వారం తెలుసుకుందాం. సారిపల్లి రమణ గారు, చాలా అభివందనాలండి. ఈ సంస్థను ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళడంలో ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొంటున్నారు, వివరిస్తారా? అక్కడ ఒక ఆయన మార్కెట్లో ఉంటారు. ఆయనకు ఆ ఇల్లు లేదు, ఆకలి లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. 2 కాళ్ళు పని చేయవు, 2 చేతులు పని చేయవు. మన భోజనం పట్టుకెళ్ళి తినిపించాలి ఆయనకి. ఉన్న పని చేస్తూ కాళ్ళును చేతులు చచ్చిపడిపోయినాయి. ఆయనకి ఎన్నో నెలకొచ్చి ఇంచుమించు 3,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆయనకి మందులు ఇస్తున్నాం, అయినా రావట్లేదు. అదే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించడానికంటే మన స్తోమత సరిపోదండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అలాగే ఆయన మంచం మీద ఉండిపోతే ఆయనకైతే భోజనమును రెగ్యులర్గా ఆయనకి ఏం అవసరమో ఆ అవసరం అయితే మనం తీరుస్తున్నాం. కానీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి అంత స్తోమత లేక మనం అలా ఉంటున్నాము. అదేవిధంగా ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. ప్రభుదాస్ అని ఇంకో స్టేషన్ సెంటర్లో మీరు చూశారు కదా, ఈ కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు. వాళ్ళకి కొద్దిగా గొప్ప పోజేసి అమౌంట్ కొద్దిగా కూడబెట్టి ఆ డబ్బులు రిక్షా కొనిస్తాం అనమాట అండి. ఆ డబ్బులతోటి 3 చక్రాల వెహికల్ అటు ఇటు వెళ్ళడానికే 3 చక్రాల బళ్ళు కొనిస్తున్నాం అనమాట. 3 చక్రాల బళ్ళు మొన్న ఏమో ప్రభుదోసుకు కొనిచ్చామండి. అంతకుముందర స్టేషన్ సెంటర్లో 2 బళ్ళు ఇచ్చామండి. ఇవన్నీ దాతలు ఎవరిని ఇస్తే, ఇప్పుడు ఎవరన్నా భోజనం పెట్టమని 10,000 ఇస్తే ఆ 10,000లో 2,000 దాచి అలాగా 10 రోజులు అయిన తర్వాత ఆ బండికి సరిపడకు వచ్చి ఆ డబ్బులు అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఓ బండి కొనిస్తున్నాం అనమాట. ఎవరైతే అలాగే ఎవరన్నా మా చుట్టుపక్కల ఎవరన్నా ఇళ్ళు గృహాల అగ్ని కాలిపోయినాయి అనుకోండి, ఈ ప్రమాదవశత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమన్నా ఇల్లు కాలిపోతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు వెంటనే మన ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారాగా వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆ 2 నెలలకు సరిపడగా ఎంతైతే బియ్యం పడుతున్నాయో, ఎంతైతే ఆయిల్ పడుతుందో అన్నీ కొనేసి స్పాట్లో మనం ఇవ్వగలుగుతున్నామండి. ఎటువంటి ప్రమాదంగా ఈ మా మండలంలో ఎక్కడైనా. అలాగే ముసలోళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డా మాకు తెలియపరుస్తారు. ఈ మండలంలో ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా మాకు ఫోన్ చేసి పలానా కుటుంబం ఇలా ఇబ్బంది పడుతుంది, మీరు ఏమన్నా చేయండి అంటే మాకున్న దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి 1 నెల 2 నెలలు వాళ్ళకి ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామండి. మా పేరు మత్తి నరసింహమూర్తి అండి. మేము కాయగూరలు కొడుతున్నామండి, వంట చేస్తున్నామండి. వంట చేసి అప్పు చెప్తామండి, ఆయన పట్టుకెళ్తారండి, ఇస్తారండి. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. నా పేరు సరిపల్లి అరుణ్ కుమార్ అండి. మా ఆయన గారి పేరు రమణ గారు అండి. మరి మేమైతే మరి కూలి పని చేసుకునే వాళ్ళు. మా ఆయన టాపీ పని చేసేవారండి. మరి అలా 15 సంవత్సరాలు బట్టి కూడా ఇలాగ సేవ చేస్తున్నారండి. లేని వాళ్ళు అంటే వాళ్ళకి భోజనం పెడుతున్నారండి. మరి ఎవరికైనా రత్నం కావాల్సి ఉంటే ఇస్తారండి. మరి అలా 91 ఇచ్చారండి. మరి ప్రతిరోజున మేము భోజనం వండుతామండి. ఒక్కరోజు కూడా మానవండి. మరి ఎవరైనా టిఫిన్ కూడా 4ంటికి లేచి వేస్తామండి. మరి మేము టిఫిన్ ఏం తెచ్చినా పలానా టయానికి చేయాలంటే ఆ టయానికి లేచి నేను కూడా చేస్తానండి. మరి కాదనకుండా దేవుడు మాకు చాలా ఆరోగ్యం ఇచ్చి మరి ఈ సేవ చేస్తున్నామంటే మరి అది దేవుని కృపేనండి. మరి చాలా మంచిగా మాకు ఇదిగా ఉన్నదండి. మరి మేము కష్టమని అనుకుంటలేదండి, కష్టమని అనిపించకుండానే చేస్తున్నామండి. దాంతో బట్టి దేవుడు మేము ఎంతో వందనాలు చెప్పుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశ్వనాథం. మాది కంసాలపాలెం గ్రామం, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. మరి మా ఊర్లో కంసాలపాలెం గ్రామంలో మరి ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నటువంటి ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ రమణ గారు మరి మా ఊరికి, అదేవిధంగా ఊరిననే కాకుండా అనేక మందికి సేవలు చేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. ఎలా అంటే మరి వృద్ధులకి మరి బట్టలు కానీ, పొద్దున్నే ఆహారం కానీ, ఉదయం సాయంత్రం ఇలాగా
అతను చెప్పుకోలేనంత ఇదిగా సేవ చేస్తూనే ఉంటారు. అంటే సేవ అంటే మనం ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటిది మరి అనేక మందికి యాచకులకి మరి ఆయన సేవ చేయడం అనేది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళకే మనం సేవ చేయలేకపోతున్నాం. అలాంటిది ఆయన ఇంతమందికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈయన ఇలాంటి ఆ వ్యక్తి మా ఊళ్ళో ఉండడం మరి మేము చేసుకున్న అదృష్టం. అలాగే మేమందరం కూడా, మా యవనస్తులందరూ కూడా, మా యూత్ అందరూ కూడా ఆయన ఎంతో మరి బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మా యూత్ తరపున తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ యూత్కి ఏం కావాలన్నా కానీ ఆయనే చూస్తుంటారు. మరి అలాగే యూత్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏం కావాలన్నా నీడ్స్ ప్రతిదీ కూడా ఆయనే చూస్తారు. మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకి బుక్స్ కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి తోచిన సహాయాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎవరికి ఇబ్బంది ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళి సేవని ఖచ్చితంగా అందిస్తారు. అదేవిధంగా మరి చాలాసార్లు, దాదాపుగా నాకు తెలిసి 80 సార్లు ఆయన రక్తం ఇవ్వడం జరిగింది. ఒక సామాన్యమైన విషయం. మరి మనిషి ఎంత చేయడం అనేది చాలా కష్టం. 80 సార్లు రక్తం ఇవ్వడం అంటే చాలా కష్టం. మరి ఆయన ఎంత చేస్తూ మరి నాకు తెలిసి 93 సార్లు, మరి నేను తప్పుగా చెప్పాను, మరి ఇన్నిసార్లు రక్తం ఇవ్వడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో మన సొంత చిన్న చేయి తగిలితేనే వెంటనే చాలా బాధపడిపోయే రోజుల్లో మరి ఇంతమందికి సేవ చేయడం అనేది, రక్తం ఇవ్వడం అనేది, ఆహారం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తిని మేము ఈ ఊర్లో కలిగి ఉన్నందుకు మేము చాలా కృతజ్ఞతలు. ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి రావణ సార్ గారు మాకు ఎంతగానో క్రిస్మస్ టైంలో కూడా దుప్పట్లు ఇస్తున్నారు, అలాగే బట్టలు ఇస్తున్నారు, అలాగే ప్రతిరోజు కూడా మాకు భోజనం అందిస్తున్నారు, అలాగే రక్తదానం అనేకమైన కార్యక్రమాల్లో మరి రావణ సార్ గారు ముందుంటున్నారు. ఏ పరిస్థితి అయినా మాకు తెలుసుకుని టైం టు టైం మాట్లాడి మా అవసరతలు తీరుస్తున్నారు. ఇటువంటి మరి దాతలు అందుబాటులో ఉండటం మాకు చాలా సంతోషం. మరి మీ అందరి స్ఫూర్తి సహకారాలు మీరు ఇంకా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రావణ సార్ గారు ఆయుధారోగ్యాలతో మరి కుటుంబం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నామండి. నా పేరు పసిపేటి సుదర్శన్ రావు అండి. మా ఊరు నిడదవోలండి. ఏమంటే మా పాలిటే దేవుడు అండి, మహానుభావుడు అండి, మా సరిపల్లి రమణ గారండి. ఆయన నిజంగా దేవుడు కనిపిస్తాడు కానండి, మా పాలిటి కనిపించి దేవుడు మాత్రం మా సరిపల్లి రమణ గారండి. మాకు నాకే కాదండి, ఇలాగ 100 మంది పైన కూడా రోజు కూడా ఒక చోట ఉన్న పెట్టింది వేరండి, ఇంటింటికి వచ్చి ఇచ్చింది వేరండి. అలా ఇంటింటికి వచ్చి ఆయన ఇస్తున్నాడంటే మరి ఎంత శ్రమ పడుతున్నారో మరి ఆ భగవంతుడికే తెలియాలండి బాబు. ఇదండి మా సరిపల్లి గారు రమణ గారు మాకు చేసే ఉపకారం ఏంటంటే 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఇవాళ నిన్న కాదండి ఆయన. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని పస్తూ పెట్టలేదండి ఆయన. ప్రతిరోజు కూడా దగ్గరికి తీసుకొచ్చి మాకు ఆహారం ఇస్తున్నారండి ఆయన, మా సరిపల్లి రమణ గారండి, మా అనుభవుడు. ఆయనకు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానండి బాబు. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంతటి విలువైన సేవలు చేస్తున్న మీకు ఎటువంటి గుర్తింపు లభించింది? ఏమైనా ప్రోత్సాహ అవార్డులు కానీ ప్రదానం చేశారా? ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న మీ సేవా జీవితానికి ఎటువంటి ఆదరణ, గుర్తింపు లభించిందని మీరు అనుకుంటున్నారు? ఆ వివరాలు కాస్త మాతో పంచుకుంటారా? అవార్డులు వచ్చినాయండి. రక్తదాత అని, అన్నదాత అని, ప్రాణమిత్ర అని, ఆపద్బాంధవుడు అని చాలా అవార్డులు వచ్చినాయండి. అవార్డుల కన్నా ముందర మన సేవా కార్యక్రమాల ముందర మనం ఏంటంటే ఎదుటి మనకి సాయపడాలి, అది చెయ్యాలండి. అది ఎవరంటే మనకి ఏ రకంగా అది ఇది అవుద్ది అన్నదే మనం చూసుకుని చేసుకోవాలండి. అంతేగాని ఈ అవార్డుల వల్ల మనకి ఏమి
ఇదేం కాదండి. మెయిన్ మనం ఏంటంటే మనం ఎదురోళ్ళకి ఎంత ఉపయోగపడుతున్నాం, మనం ఎదురోళ్ళకి ఎంత సహాయపడగలుగుతున్నాం, అది నాకు పూర్తిగా మైండ్లో అది ఉందండి. నాకు అవార్డులు చాలా అవార్డులు ఇచ్చారండి, చాలా సంస్థలు చాలా పిలిచి చాలా అవార్డులు ఇచ్చారండి. ఇంటి నిండా అవార్డులు ఉన్నాయి. అవార్డులు కాదండి నాకు కావాల్సింది, సేవ అంతే అండి. మనం అవసరమైనోడికి రక్తదానం, స్పాట్లో రక్తం అందించాలి, ఆకలైనోడికి వెంటనే భోజనం పెట్టాలి, ఏదన్నా పిల్లలకి ఏదన్నా చదువుల నిమిత్తం ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళకి పుస్తకాలు కానీ బట్టలు కానీ కొనివ్వాలి. అలాగా ఏ పిల్లలు మాకులాగా ఏ పిల్లలు బాధపడకూడదు, ఎవరో భోజనం లేకోకుండా మనం ఉండకూడదు, మనం చేయకూడదు. మనకు తెలుసుండి మన చుట్టుపక్కల మనం ఏ రకంగా అయినా సరే మనం వాళ్ళకి ఉపయోగపడాలి. ఏ రకంగా అయినా సరే ఆ ఫ్యామిలీని కొంచెం ఏదో రకంగా మనం మన చేతనైనంత వరకు మనం వాళ్ళకి ఉపయోగపడాలి. మెయిన్ మా సంస్థ ద్వారాగా వాళ్ళకి ఏ రకంగా అయినా, వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి, రైస్ లేకపోతే రైస్ ఇవ్వాలి, అన్ని రకాలుగా. అలా ఎప్పుడైతే కుటుంబం నలిగిపోయింది మన దృష్టికి వచ్చిందో, మా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి 1 నెల 2 నెలలు ఖచ్చితంగా మనం మా సంస్థ ద్వారాగా వాళ్ళకి ఉపయోగపడాలని మా కోరిక. మరి ముఖ్యంగా రక్తదానం ఏంటంటే నాకు 17 సంవత్సరం ఉండగా రక్తదానం స్టార్ట్ చేసామండి. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు యువతలో ఏమవుతుందంటే ఎవరో ముందుకు రావట్లేదు, రక్తం ఇవ్వడానికి ఎవరో ముందుకు రావట్లేదు. ఆ రక్తం లేక కూడా చాలామంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లుగా కానివ్వండి, హాస్పిటల్లో రక్తహీనతతో కానివ్వండి. అవన్నీ ఆలోచించి నేనేం చేశానంటే మన సంస్థ ద్వారాగానే ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంప్ పెట్టాలి. క్యాంప్లో మ్యాక్సిమం ఒక 50 మంది అన్న రక్తం ఇవ్వాలి. ఇచ్చి ఎవరికే రక్తం ఇబ్బంది లేకోకుండా మనం రక్తం కూడా అందించాలన్న ఉద్దేశంతో నేను ఇప్పటికి 93 సార్లు ఇచ్చానండి. 93వ ఇచ్చాను. అలాగే నాతో పాటు సర్కిల్ ఉందండి, ఇంచుమించు 200 మంది కుర్రోళ్ళు ఉంటారు టీము. ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియాలో ఖచ్చితంగా మనం ఫోన్ చేసిన ఒక అరగంట గంటలో ఆ బ్లడ్ మనం ఆ పేషెంట్కి అందజేయగలుగుతున్నామండి. హైదరాబాదే కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మాకు వైజాగ్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఎక్కడ ఏ ఏరియాలో అయినా సార్ మాకు ఇలాగ పలానా గ్రూప్ అవసరం అంటే ఖచ్చితంగా మేము అరేంజ్ చేయగలుగుతున్నాం అనమాట. అంటే అందరికీ కాకపోయినా ఖచ్చితంగా మాకు సాయం చేసినంత విధిగా మేము ఖచ్చితంగా బ్లడ్ రక్తం మా ఊర్లో ఎక్కడ ఎవరికి ఏ ఇంట్లో రక్తం అవసరమైనా అర్ధరాత్రిగడైనా మన తలుపు కొడితే బ్లడ్ గంటలో మేము బ్లడ్ అరేంజ్ చేయగలుగుతున్నాం. 1 గంటలో ప్రాణదానం. ఆ ప్రాణం వాళ్ళ, ఎందుకంటే మనం ఆ క్షణం మనం ఇబ్బంది పడవచ్చు, కానీ వాళ్ళ జీవితాంతం మనల్ని గుర్తెట్టుకుని మన బ్లడ్ తోటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది చాలా సంతోషకరం. ఎవరికైనా బ్లడ్ ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అన్నమాట. మన ఆ నీరసం కూడా మర్చిపోతాం. మర్చిపోయి వాళ్ళు బతికారా బాబు, మనం బ్లడ్ ఇచ్చాము, ఆ కుటుంబం బతికింది, కుటుంబం హ్యాపీగా ఉంది. అలా నా కళ్ళ ఎదురుకుండా చాలామంది ఉన్నారండి. మనం బ్లడ్ ఇచ్చిన వాళ్ళు నా కళ్ళ ఎదురు మా ఊర్లోనే ఉన్నారు, ఆరోగ్యంగా తిరుగుతున్నారు. ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఎవరన్నా యాక్సిడెంట్లుగా రోడ్డు మీద ఎవరన్నా చనిపోతే ఎవరు స్పందించరు, మాకు ఫోన్ చేస్తారు, మాకు పలానా చోట ఇది అయిపోయింది. పోలీసు వాళ్ళు అయినా సరే, పోలీసు వాళ్ళు కూడా ఎవరికి చెప్పరు, మాకు ఫోన్ చేస్తే ఆ బాడీని తీసుకెళ్ళి మళ్ళీ మేమే ఇచ్చేస్తామండి. అలాగే యాక్సిడెంట్లుగా ఎవరికైనా అయితే రమణ గారు పలానా చోట యాక్సిడెంట్ అయింది అని ఎస్ఐ గారు, సిఏ గారు, లేకపోతే పోలీసు వారు ఎవరో ఒకరు ఫోన్ చేసి పలానా వాళ్ళకి పలానా గ్రూప్ కావాలండి అనేసి మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ 1 గంట గంటన్నరలో మేము బ్లడ్ అందించగలుగుతున్నామండి. మా పేరు బయ్యశ్రీనండి. మా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలపాలెం అండి. మరి మా అంబేద్కర్ గ్రౌండ్ వద్ద ఎన్నో ఆటల పోటీలు జరుగుతున్నాయి, వాలీబాల్ టోర్నమెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మాకు నెట్లు కావాలని ఏం కావాలని స్పాన్సర్ చేసేవారు మన సరిపల్లి రమణ గారు గట్ట, అనగా చాలామంది కూడా మాకు స్పాన్సర్ చేస్తారు. ఈయన ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు అయినా కానీ నేను 15-20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు ఒక సాధారణ వ్యక్తి అయినా ఒక తాపీ మేస్త్రిగా ఉండి అలాగా లేబర్ పనులు చేసుకుంటూ అలా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఒక 15-20 మందితో స్టార్ట్ చేసిన ఒక వృత్తి ఇవాళ వేల మందికి అందుతుంది. నిడదవోలులోని ఎక్కడ వృద్ధులు, ఒక వికలాంగులు ఎవరైతేనే అలాగ పూట గడవనలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పూట పొద్దున్న ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అందించిన ఏకైక వ్యక్తి మా ఊర్లో, మా గ్రామంలో ఇలా పుట్టడం మాకు చాలా గర్వకారణం. ఎందుకు మాకు మా సహాయ సహకారాలు మాకు అందిస్తూ మాకు యువతకి ఎంతో స్ఫూర్తినిస్తూ మా గ్రామంలో చాలా ఇదిగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహంలో ఏంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మాకు ముందుండి మాకు
తోడ్పడుతున్నాడు. అందుకే అన్నయ్యకి నేను చాలా అభినందిస్తున్నాను. నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితిరా, దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చారా, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను దర్శించారా, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారా అని ప్రభువు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానంగా ఇవన్నీ నిత్య జీవితంలో ఆచరించే గొప్ప త్యాగజీవి శ్రీ సారిపల్లి రమణ గారు. పేద సాధలకే కాదు, పిల్లలకు కూడా ఎంతో వైవిధ్యమైనటువంటి ఆశయాలతో విద్యాదానం చేస్తున్న మీరు, మీ యొక్క సేవ ధన్యం. అటువంటి మీరు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సందేశం అందిస్తారా? దివ్యవాణి ప్రేక్షకులకు నాదో చిన్న విన్నపం అండి. అయితే నేను రోమన్ క్యాథలిక్గా పుట్టి రోమన్ క్యాథలిక్గా పెరిగి రోమన్ క్యాథలిక్ల సేవ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అయితే విషయం ఏంటంటే గుడ్ సమరిటన్ అంతా కాకపోయినా ఆయన్ని ఆలోచనగా తీసుకుని ఆయన చేసే పనులు తీసుకుని ఎదటోడికి మనం పూర్తిగా ఆయనకి సహాయం అందించలేకపోయినా కొంచెం నేనున్నానని భరోసా కల్పిస్తే మన కథోలికులు మన ఇది ఉంటుంది. కథోలిక్గా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ప్రతి ఆదివారం పూజ చూస్తాను. ఆ ఆదివారం పూజ చూడకపోతే నాకు ఏదో మనసులో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా క్యాథలిక్ అనేవాడు సేవాతత్వం కలిగి ఉండాలి. మెయిన్ ఏంటంటే ప్రార్థన, పూజ, పరలోక జపం, మంగళవారం జపాలు. ఈ పరలోక జపం, మంగళవారం జపం చెప్పుకుంటే చాలు, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది దాన్ని మనం అది సేవ భగవంతుడు దేవుడు మనకి అనేక రకాలుగా ఏదో రకంగా అనేక రకాలుగా మనకి దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనకి ఇవాళ ఏదో జరిగింది అని కుంగిపోకూడదు. మనం ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా మనకి ఆ హెల్పింగ్ అనేది చేస్తాడు. కేవలం మెయిన్ ఏంటంటే మనం ఎదుటోళ్ళకి సహాయపడే గుణం మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని, నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్లో మనకి రాసి ఉంది. అలాగే స్వాములవార్లు కూడా చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రేమపూర్వకంగా పలకరించాలి. ప్రతి నీ ఇంటి పక్కన నీ విరోధిని కూడా నవ్వుతూ పలకరించాలి అని స్వాములవార్లు అమ్మగారులు మనకి క్షమాగుణం కలిగి ఉండాలి అని స్వాములవార్లు అమ్మగారులు మనకు చిన్నప్పటి నుంచి రెనాళ్ళ అమ్మగారు కాడి నుంచి ఇంచుమించు 50-60 సంవత్సరాల నుంచి మనం ఆర్సీఎంలో మనం చూస్తున్నాం. వాళ్ళ క్షమాగుణం ఎంత. మా చిన్నతనంలో ఇంకో చిన్న ఇన్సిడెంట్ అండి. చిన్నతనంలోనూ హాస్టల్లో చదువుకునే వాళ్ళు అండి. సింటాన్స్ అమ్మగారు బోర్డింగ్ ఉండేది ఇక్కడ నిడదవోలున్నాయి. 2 బిల్డింగ్లు ఉండేయండి, అమ్మగారే కట్టినవి. అయితే మాకు ఆ పిల్లలందరూ ఒకే చోట ఉండడంలో మాకు ఫంగస్ వేసేసేయండి, కురుపులు వేసేసి అనమాట. కురుపులు వేసి గగ్గల్లోనూ ఇవన్నీ కురుపులు వేసి అసలు ఎంత భయంకరంగా దురదలు వచ్చేసి రక్తాలు కారిపోయాయండి. రెనాల్డ్ అమ్మగారు తెల్లారుజామునే 4-3 గంటలకి వేడి నీళ్ళు పెట్టి కొబ్బరి పీసు ఉండేదండి, కొబ్బరి పీసు పెట్టి లైబాయ్ సబ్బులు ఉండేయండి. అప్పుడు లైబాయ్ సబ్బులు పెట్టి శుభ్రంగా ఒక్కొక్కడిని తీసుకొచ్చి ఎన్ని 9 మహాతల్లి చనిపోయాక ఉందా. కానీ అసలు నిజంగా ఆవిడ నాకు ఆ సేవలో చాలా నాకు ఇప్పటికీ ఆ మైండ్లో ఆ మొక్క కావలిక ఆవిడ చేసే విధానం, ఆవిడ చెప్పిన చదివేనండి మాకు ఇప్పటికీ జ్ఞానం. ఆవిడ చేతిలో చాలామంది స్వాములవార్లు ఉన్నారు. ఆవిడ దగ్గర చదువుకున్న మరి వాళ్ళందరి దగ్గర సేవాతత్వం ఉందో లేదో నాది, మాకైతే నిరంతరం మాకు గుర్తొస్తూ ఉంటుంది రెనాల్డ్ అమ్మగారు సేవ అంతా ఇంత కదండి. మాకు అందరికీ ఫంగస్ వచ్చేస్తే శుభ్రంగా లైబాయ్ సబ్బు పెట్టి పీసెట్టి శుభ్రంగా తోమి స్నానం చేయించేదండి. మాకు స్నానం చేయించి స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4 గంటలకు లేపి క్రమశిక్షణగా లైన్లో కూర్చోబెట్టి ఇంగ్లీష్ చెప్పేదండి, ఇంగ్లీష్ పాఠాలు. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి హోంవర్క్ లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాన్వెంట్కి పంపించేదండి. అంత సేవ ఎట్లే అమ్మగారు అనమాట. అంత సేవా దృక్పథం కలిగి ఉండేవారు అనమాట అండి. ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే యువతకి, ప్రతి మనిషికి మన జీసస్ క్రైస్ట్కే బోల్డ్ కష్టాలు ఆయనే అనుభవించారు. మనం ఏపాటి చిన్నది, ఒక రోజు ఉంటే 2 రోజులు తప్పుకుంటుంది ఆ కష్టం. అటువంటి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం కుంగిపోకుండా ప్రార్థన ద్వారాగా మనం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుద్ది. ఇంకా దొరకకపోతే నీదే లోపం ఉన్నట్టే లెక్క. అటువంటి వాటికి చిన్న విషయాలు కుంగిపోకుండా
మంచి ఆలోచనతో మంచి ఉద్దేశాలతో ముందుకు వెళ్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి ఇంకా మీకు ఏమన్నా హెల్ప్ కావాలితే మాలాంటి సేవా సంస్థలు చాలా ఉంటాయి. అటువంటి వాళ్ళని ఆశ్రయించినా మీకు హెల్ప్ చేస్తారు. యువత అంతా మంచి ఉద్దేశాలతో ఇలాగ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలి. ఒకవేళ అంతకన్నా సేవ చేయలేకపోతే సేవ చేసేవాళ్ళకన్నా ఉపయోగపడుతూ ఉండాలని ఈ దివ్యవాణి ఛానల్ ద్వారాగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబాల్లోనూ అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, తర్వాత ఇంట్లో కుటుంబాల్లో ప్రేమ సేవాతత్వం కలిగి ఉండాలని ఈ దివ్యవాణి ఛానల్ ద్వారాగా నేను చెప్తున్నాను. కుటుంబాల్లో ఐక్యత కావాలి, మెయిన్ ఐక్యత ప్రేమతత్వం కావాలి. ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సేవాతత్వం వస్తుంది. సేవ నుంచి అన్నీ మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఈ గుడ్ సమరిటన్ ప్రోగ్రాము ద్వారా మా ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ చేసే సేవలను గుర్తించి ఈ టీవీలో ప్రసారం చేస్తున్న ఈ దివ్యవాణి యాజమాన్యానికి నమస్కారాలండి.